దేవుని నామానికి వందనాలు. మరొకసారి మరొక వీడియో ద్వారా మరి పాస్టర్ అబ్రామయ్య గారిని కలవడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరి అటు క్రైస్తవ లోకానికి గాని, మాలాంటి యవనస్తులు గాని కొన్ని డౌట్స్ ఉన్నాయి అయ్యగారు. ఓకే. ఆ డౌట్స్ గురించి కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాం. అడగండి. అయితే చాలామంది మన వీక్షకులు ఈ వీడియోలు చూస్తున్నారు. చూసేవాళ్ళు కూడా మీరు ఒక మాట చెప్పిన కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. హ్మ్. మీరు చాలామంది చూస్తారు. గతంలో మనం ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. తర్వాత ఈ వీడియో చేస్తాం. హ్మ్. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అయ్యగారు, అసలు ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో ఉంటే ప్రార్థన చేసుకొని సెల్ ఫోన్‌లో చూసి సరిపోదా? చాలామంది అడుగుతున్నారనమాట. ఆదివారం కంపల్సరీగా మందిరానికి వెళ్ళాలా? ఆదివారం కంపల్సరీ మందిరానికి అనేది దేవుని హ్మ్. మందిరానికి దేవుడు హ్మ్. ఏర్పాటు చేసినటువంటి దినం అండి అది. అది. ఆదివారం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దినం అది. హ్మ్. దేవుడే ఆదిలోనే చెప్పాడు 6 దినాలు పని చేసుకోండి. 7వ దినం నీ దేవుడైనటువంటి యెహోవాకు విశ్రాంతి దినం అని హ్మ్. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో ఆ మాటలో రాయబడి ఉంది. అంటే 6 రోజులు మీవి, ఒక 7వ రోజు రోజు నాది, దేవుడిది. దేవునిది. కాబట్టి ఇంటికాడ ఉంటే సరిపోదు. సెల్ ఫోన్‌లో వాక్యం చూస్తే సరిపోద్ది కదండీ! మేము ఇక్కడ కూడా అంటున్నాం ఆన్‌లైన్‌లో అంటున్నారు చాలామంది. అది ఇది ఆన్‌లైన్‌లో అనేది వాక్యం అనేది మామూలుగా అది అంటే అది వాక్యం అన్యులకి, వాక్యం ఎరగనటువంటి వారికి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో వచ్చే వాక్యాలు అన్యులు, దేవుని వాక్యం ఎరగనటువంటి వారికండి. హ్మ్. విశ్వాసులకు మాత్రం కాదు. హ్మ్. 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 అర్థమైందండి? హ్మ్. ఇలాగే అడిగితే నేను అడిగాను, ఓ సేవకుడిని అడిగితే అన్నాడు, హ్మ్. "మంచిది యూట్యూబ్‌లో చూసి హ్మ్. అంటున్నావు కదా! హ్మ్. మరి అన్నం కూడా యూట్యూబ్‌లో చూసినే." అదే క్వెషన్‌కి నేను సమాధానం చెప్పాలనుకున్నాను. అయ్యగారు. మీరే చెప్పారు. అయ్యగారు. ఇప్పుడు యూట్యూబ్‌లో అన్నీ జరుగుతాయండి? జరగవు కదా! హ్మ్. యూట్యూబ్‌లో వాక్యం ఉన్నారు. మీరన్నట్టుగా యూట్యూబ్‌లో భోజనం చేసి యూట్యూబ్‌లో అన్నీ జరిగితే హ్మ్. ఇంకేం హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో భోజనం చేయగలమా? హ్మ్. చేయలేం కదా! కొన్ని చేయలేం. డైరెక్ట్‌గా ఉంటాయి. హ్మ్. కొన్ని హ్మ్. విధానాలు, ప్రతిదానికి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల ప్రకారం మనం చేయాలి. హ్మ్. అవునండి. అసలు ఎందుకెళ్ళాలండి మందిరానికి ఆదివారం? ఆదివారం అక్కడికెళ్ళి ఏం చేయాలంటారు? ఇప్పుడు దేవునిని ఆరాధించే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడైతే కూడుకొని ఉంటారో హ్మ్. సమాజముగా, హ్మ్. సమాజముగా కూడుకునేటువంటి స్థలంలో అందుకే దేవుడు బైబిల్ ఉంటాడు. అంటది సమాజంగా కూడుట మానవద్దంటది. అది హ్మ్. మరి అపోస్తల కార్యాల్లో ఆ మాట ఉంది. హ్మ్. సమాజముగా కూడుకొనుట మానవద్దని ఉంది. ఆ హ్మ్. దినం సమీపించకూడదు, మరి ఎక్కువగా చేయాలని ఉంది కదా! హ్మ్. హ్మ్. సమాజముగా కూడుకోవాలని ఉంది గానీ, హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో కూడుకోవాలి అని లేదు కదండీ! అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే అయ్యగారు, హ్మ్. హ్మ్. ఒకటి దేవుడిని ఆరాధించడానికెళ్ళాలి. అవునండి. 2 ఈ వారమంతా మనం చేసిన కార్యాలు దేవుని సన్నిధానంలో సాక్ష్యంగా మనం చెప్పుకోవాలి. ఒప్పుకోవడానికెళ్ళాలి. దేవుడు నేరుగా మాట్లాడే స్థలం అవును. దేవుని మందిరం. అవునండి. కాబట్టి ఆ విధంగా దేవుని మందిరానికి రావాలి అనే ఉద్దేశ్యంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. అయ్యగారు కూడా చాలా చక్కగా అవును. ఈ ప్రశ్నకైతే మీరు చాలా బాగా చెప్పారండి. అవునండి. కొంతమంది సేవకులు అంటున్నారు అయ్యగారు, హ్మ్. దశమ భాగం మనది కాదు. హ్మ్. దశమ భాగం ఇశ్రాయేలీయులది అంటున్నారు. హ్మ్. అంటే ఇవ్వొద్దు. ఇప్పుడు ఈళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. దశమ భాగం మనది కాదు, ఇశ్రాయేల్‌ది కదా! హ్మ్. వాళ్ళు 10% ఇచ్చారు. మనం 90% ఇవ్వాలని చెప్పవలసిన సేవకుడు, హ్మ్. తీసుకుంటున్న సేవకుడిని దొంగ అంటున్నాడండి. తీసుకున్న సేవకుడిని దొంగ. దొంగ అంటున్నాడు 10%. దాని గురించి అది చెప్తారని. కరెక్ట్ కాదండి. ఆ! అసలు ఇప్పుడు పౌలు 10%. గారు ఏమన్నాడంటే, హ్మ్. కొరింథీ పత్రికలో గాని, హ్మ్. పౌలు గారు అనేక స్థలాల్లో ఈ మాట చెప్పాడు. హ్మ్. ఆదివారం మీరు దేవునికి సందా ఇవ్వమని వాక్యంలో ఉంది. హ్మ్. ప్రతి ఆదివారం, హ్మ్. ప్రతి ఆదివారం మీరు కానుక దేవునికి సమర్పించాలని వాక్యంలో ఇప్పుడు ఉందండి. ఈళ్ళు కూడా చెప్తారు. ప్రతి ఆదివారం కానుక ఇవ్వండి అని అంటారు. హ్మ్. అసలు మనం ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఆ! దశమ భాగం ఓకే. ఇవ్వాలా వద్దా? బైబిల్ దశభాగం ఏం చెప్తుంది? దేవునికి వాక్య ప్రకారంగానే నేను చెప్తానండి. హ్మ్. దశమ భాగం దేవునిది. హ్మ్. దేవునిది దేవునికి, కైసరుది కైసరికి ఇవ్వాలని యేసుక్రీస్తు వారు సాక్షాత్తు చెప్పారు. ఒకటి హ్మ్. వినండి. హ్మ్. దశమ భాగం దేవునిది. హ్మ్. దేవుని పని చేసే యథార్థంగా దేవుని సేవ చేసేవారికి ఖచ్చితంగా దేవుని పరిచర్య కొరకు ఆ హ్మ్. కానుక కాదు. హ్మ్. ఆ 10వ భాగం, ఆ దశమ భాగం అనేది హ్మ్. దేవుని మందిరంలో ఇవ్వాలి. హ్మ్. ఇంకోటేంటంటే అయ్యా, మరి నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతయు తీసుకొచ్చి ఇవ్వాలనుంది దేవుని మందిరంలో. హ్మ్. అది. అహా! ఇవ్వాలని ఉంది. ఇవ్వాలని. ఇది మనది కాదు. ఇది ఇశ్రాయేలుకి సంబంధించింది అంటున్నారు. ఓకే. అది ఇశ్రాయేలుకి సంబంధించింది అయ్యగారు హ్మ్. 10%. హ్మ్. సరే ఒప్పుకుందాం. అది యాక్చువల్‌గా మత్తయి సువార్తలో ఉంటది. హ్మ్. అయ్యో! శాస్త్రులారా, పరిసయ్యులారా మీరు హ్మ్. అన్నంట్లు ఇస్తున్నారు గాని హ్మ్. ఆ! హ్మ్. ప్రేమలోను అందులోను వెనకబడి ఉన్నారు. హ్మ్. ఇది చేస్తూ అది అది కూడా కూడా చేయమన్నాడాయన. అది కూడా చేయమన్నాడు కదా దేవుడు. చేయమని అనలేదు. ఓకే. అయితే ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులు ఎంత ఇవ్వాలి? ఆళ్ళు 10% ఇచ్చినప్పుడు ట ఇప్పుడు అపోస్తుల దగ్గర ఉన్నాం చూసాం సార్ మనం.
అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేశారంటే ఆస్తులు అమ్మేసి పరిచర్య చేశారు. చేశారు కదా మరి ఆ మరి రోజుల్లో అది ఇశ్రాయేలుకి సంబంధించిందంటే ఈ రోజు మరి అపోస్తులు చేసిన బోధ మీరు నువ్వు రావాలిగా ఇప్పుడు అయ్యగారు. సేవ దేవుడు సేవ కొరకు ఉమ్, పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారు ఎవరైనా సరే ఉమ్, 10% కాదండి, ఉమ్, 100% దేవునికి ఇచ్చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇచ్చి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఉమ్, 10% కాదండి, ఉమ్. దేవునికి మనం ఇవ్వాలి అంతే, ఎంతైనా ఇవ్వచ్చు దేవుడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు సార్ కోల్గేట్ సంస్థ. నేను ఇప్పుడు నా 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 హృదయంలో ఉన్న మాట మీరు చెప్పారు. ఇప్పుడు కోల్గేట్ అది ఆ సంస్థ అధినేత ఫస్ట్ దేవునికి ఎంత ఇచ్చారు? పైసా ఇచ్చారు. తర్వాత 25 పైసలు, 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, ఆఖరికి రూపాయి సంపాదిస్తే రూపాయి ఇచ్చేసాడు దేవునికి కదండి. చూడండి ఇప్పుడు అంటే ఎంత ఇచ్చినా ఆయన్ని దేవుడు ఎంత బ్లెస్సింగ్ చేశాడు, అది ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటే అయ్యగారు, ఇప్పుడు ఇవ్వద్దు అనే సేవకుడు విశ్వాసులకు నచ్చుతాడు. ఇవ్వద్దు అనేవాడు ఎందుకని ఎటువంటి ఇప్పుడు ఇవ్వమంటేనే కదండి కష్టం. ఎవరికైనా డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? కష్టమే కదా. ఇప్పుడు ఈ సేవకులు ఏం చేశారంటే చాలా టాక్టిక్స్ గా కొంతమంది, మనం అందరిని అంటలేదు, ఇవ్వద్దు నీకు ఎంత వస్తే అంతే ఇమ్మంటున్నారు అయ్యగారు. నా మనసుకి ఎంత ఇవ్వాలని, మానవుని యొక్క హృదయానికి ఎంత ఇవ్వాలనిపిస్తుంది అండి? నీవు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నా దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, 100 రూపాయల నోట్ ఉంది, 500 నోట్ ఉంది. నా మనసు ఏమని చెప్తుంది? ఎంత ఇమ్మంటది? వాక్యంగా కాదు, లోకంగా నన్ను ఎంత ఇమ్మంటది? 10 రూపాయలు ఇస్తే సారా వెళ్ళావు కదా చేతులు అంటది, లోకం అంటది. అదండి. అయితే బైబిల్ ఏముంటదంటే నీ హృదయంలో నీవు నిశ్చయించుకున్న దానిని బట్టి ఇవ్వాలని పత్రికలో, పేతురు పత్రికలో ఉందన్నమాట. నీ హృదయంలో నీవు నిశ్చయించుకున్న దాన్ని బట్టి, నువ్వు ఎంతైతే నిశ్చయించుకున్నావు అంత ఇచ్చేయచ్చు. 10% కానీ 90%, 100% కాదు. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు ఇవ్వచ్చు. దానిని బట్టి దేవుడు దీవిస్తాడు. అక్కడ నిశ్చయించుకున్న దానిని ఇవ్వమంటూనే మాట అంటాడు. ఏమంటాడండి? నీవు నిశ్చయించుకున్న కొంచెంగా ఇచ్చిన వాడు కొంచెంగా పంట కోస్తాడు. కొంచెంగా విత్తితే కొంచెమే పంటకు వస్తాం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ఇమ్మన్నారు కదా పాస్టర్ గారు, నేను 10 ఇస్తే తప్పేంటి అంటారు చాలా మంది. అన్నప్పుడు ఇది అనుకూలంగా అడిగిపోతుందంటే అంటే నువ్వు నీ హృదయం అది అనుకూలమైనటువంటి పరిస్థితి, నీకు అనుకూలంగా మార్చుకున్నావు. వాక్యానికి అనుకూలంగా కాదండి. మరి దేవుడు కూడా నీకు అలాగే ఇస్తే అది అందుకనే ఒరే నీ హృదయంలో నిశ్చయించుకున్నంత నువ్వు ఇవ్వంటే నువ్వు ఎంత ఇస్తావో తెలిసి ఆయన అంటాడో, కొంచెంగా విత్తినోడు కొంచెంగా కోతాడో, విస్తారంగా విత్తినవాడు విస్తారంగా పంట. ఆ మాట ఎందుకు కనబడలేదు మీకు? అది కనపడదు, అది కనబడలేదు మీకు. అంటే దశమ భాగం అడిగినోడు దొంగలుగా కనబడ్డారు. మరి ఎంత నిశ్చయించుకుంటావు నువ్వు సంఘంలోకి వచ్చి? ఈ రోజు కూడా పాస్టర్ గారు చాలా సంఘాల్లో మీలాగా, లేదా మా ఆత్మీయ తండ్రి గారు చాలా విలేజ్లు చేస్తారు సార్. వాళ్ళు రోజుకు 100 రూపాయలు 200 సంపాదిస్తారండి. అక్కడ 10 రూపాయలు మేము చేయరు కానుకలు. మరి సేవకుడు ఎలాగా మరి పోషించబడతాడు అంటే అందరు సేవకులను పోల్చి చూస్తున్నారు వీళ్ళు. అంటే ఇటువంటి సేవకులు మరుగైపోయిన సేవకులు ఉన్నారని తెలియట్లేదు. ఇటువంటి వాళ్ళ మీద ఈ వాక్యాలు పనిచేస్తున్నాయి. దశమ భాగం ఇవ్వద్దు, మీరు కానుకలు ఇవ్వద్దు, కానుక ఇవ్వద్దు. సేవకుడు ఎలా బ్రతుకుతాడు? ఇప్పుడు బైబిల్ వాక్యం అంటుంది కదా, దున్ని ఎద్దుకి చిక్కం కట్టకూడదని ఉంది. చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు పనివాడు జీతానికి పాత్రుడను, పని చేస్తున్నావు కనుకనే ఆ జీతానికి పాత్రుడని దేవుడు చెప్పాడు. మరి పని చేసిన వాడికి జీతం ఇవ్వాలి కదా. జీతం ఇవ్వకుండా ఎన్నాళ్ళు చేస్తాడు? ఆ సేవకుడే. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి, ఆ ఉద్యోగస్తుడు 30 రోజులు జీతం పనిచేశాక 31వ రోజు జీతం కోసం చూస్తున్నాడు కదా. మరి దైవ సేవకుడు వారమంతా కష్టపడి వాక్యం చెప్పి ప్రార్థన చేసిన సేవకుడికి నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఫ్యామిలీ కొరకు ఫుల్ టైమ్గా మినిస్ట్రీలో ఉండి మరి ఆయన తిరిగి నీకు సేవ చేస్తున్నాడు. నీ సేవకుడు మరి దశమ భాగం అడగడం అని కానీ, లేకపోతే కానుక అడగడం కానీ అది ఏమన్నా తప్ప? ఆశించడం తప్ప? మరి ఆయన ఎలా బ్రతుకుతాడు? దున్నేది భోజనం పెట్టాలి మన కదా. భోజనం లేకుండా ఎన్ని రోజులు దున్నుద్ది ఆ ఎద్దు? నేను ఎద్దు కోసం చెప్తున్నాను అంటాడు ప్రభు. మళ్ళీ అక్కడ ఎద్దు కోసం చెప్తున్నాను అనలేదు కదా, పని చేసేవాడి గురించి చెప్పాను. అది ఆ పోలికగా చెప్పాను నేను, ఎద్దు కోసం కాదు, ఆ పరిచర్య పని చేస్తున్న వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అయ్యారు, నేను ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు 8,000 జీతం అండి. 8,000 జీతం. ఇప్పుడు నా జీతం మొత్తం మీద పెరిగింది, మొత్తం మీద పెరిగింది. అంటే జీతమే పెరుగుతున్నప్పుడు సేవకుడికి ఇచ్చే కానుక ఎలా పెరగాలి? అది కూడా పెరగాలిగా కదా. అది సేవకుడు కూడా మరి పెరగాలి కదా. మరి
ఆ! మరి ఎలా పోషించబడతాడు అనేది ఒక ఆలోచన విశ్వాసులకు ఉండాలిగా. ఆ! ఇదొకటండి. ఇంకొకటి ఏముందంటే చాలా మందికి ఇంకో డౌట్ ఏముందంటే ఈ దశమ భాగాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ అనుకూల బోధలు చూసుకొని మానేసేవాళ్ళు ఉన్నారు. మానేసేవాళ్ళు. కొంతమంది ఏంటంటే తీస్తాం కానండి కొంత మీకిచ్చి కొంత హైదరాబాద్ లాంటి పెద్ద సేవకులకి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. మనల్ని అడిగేది సగం ఇక్కడిచ్చి సగం అక్కడ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. అలా ఇవ్వకూడదండి. ఆ! దాని గురించి. నేనొకటి వాక్యానుసారంగా ఏదైనా వాక్యానుసారంగా హ్మ్. చెప్తాను. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎక్కడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో, హ్మ్. ఎక్కడైతే వాక్యం విని హ్మ్. దేవుని యొక్క విశ్వాసే కావచ్చు, సేవకుడే కావచ్చు, ఎవరైనా గాని హ్మ్. హ్మ్. ఎక్కడైతే నువ్వు వాక్యం పరిపూర్ణంగా తెలుసుకొని, ఎక్కడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో, హ్మ్. నీ దశమ భాగం 10వ వంతు అనేది ఆ సేవకుడికి వెళ్ళాలి హ్మ్. వాక్యానుసారంగా. నీ స్థానిక సంఘం ఏదో ఉందో, నీ ఆత్మ అక్కడికే వెళ్ళాలి. రక్షణగా నీ ఎవరున్నారో, ఆత్మీయ తండ్రికే వెళ్ళాలి. ప్రతి క్షణం నీ కుటుంబం చుట్టూ తిరిగి ప్రార్థనలు ఎవరు చేస్తున్నారో, హ్మ్. వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతే. ఇంకోటి తర్వాత మిగిలినది ఏమన్నా ఉంటే నువ్వు బయట సేవకులకి ఇచ్చుకో. ఆ! ఇంకోటి అయ్యగారు క్రైస్తవులు ఏముందంటే, ఒక పెళ్లి చేసుకుంటున్నారు పాస్టర్ గారు. హ్మ్. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ స్టేజ్ ఏసేవాళ్ళకి ఓ 30,000, ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళకి ఓ 20,000, ఆ కీబోర్డోళ్ళకి 10,000 అలాగే ఇస్తున్నారు పాస్టర్ గారు. హ్మ్. మరి సేవకుడి విషయంకొస్తే 1000, 2000 ఇచ్చేసి హ్మ్. చేదులుపుకున్నారు దీని పట్ల. మరి ఇప్పుడు అదే ఇటువంటివి చాలా ఇప్పుడు మంది పంచుకోరు. మనం విశ్వాస తీసుకెళ్దాం బయటికి. ఆ! ఆ! ఇప్పుడు మరి ఆశీర్వాదం పొందలేకపోవడానికి గల కారణం కూడా అదేనండి. ఇన్‌స్ట్రుమెంటోడితో బేరం ఆడుకుంటే ఇన్స్ట్రుమెంట్ 10,000 ఇవ్వాలి. ఇవ్వాలి. లైటింగోడికి ఇవ్వాలి. జెండాటోడికి ఇవ్వాలి. మరి సేవకుని విషయం వచ్చినప్పటికి ఓ 10,000 పెళ్లి చేసే పాస్టర్‌కి గాని, లేదా స్థానిక సంఘ ఓ మీటింగ్ పెట్టినా సరే, హ్మ్. మీటింగ్ పెడతామండి అయ్యగారు. ఏదో పెద్ద సేవకుడొస్తాడు. హ్మ్. ఆ సేవకుడొచ్చినప్పుడు ఆయనేమో ఇన్‌స్ట్రక్ట్ ఏం పెడుతున్నాడు? 100 మంది విశ్వాసులుండాలి. నాకు వెళ్ళడానికి రావడానికి పెట్రోల్ ఖర్చులు కావాలి. అంటే అందరూ కాదు. హ్మ్. కొంతమంది. మనం అందరి గురించి మాట్లాడట్లేదు. అవునండి. అలా ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారని చెప్తున్నాను నేను. ఆ! మరి ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండి కష్టపడి పనిచేసే సేవకుడికి ఇవ్వకుండా నీ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కన్నీరు కారుస్తా ఉంటే అది హ్మ్. ఆశీర్వాదమా? హ్మ్. లేదు కదా! హ్మ్. నీ ఆత్మీయ తండ్రి హ్మ్. సంతోషంగా, హ్మ్. నీ ఆత్మీయ తండ్రి హ్మ్. తృప్తిగా ఉంటే హ్మ్. అదే దీవెన. ఆ! అది ఈరోజు విశ్వాసులకు తెలియట్లేదండి. కంపల్సరీగా ఈ వీడియో ద్వారా మనం తెలియపరిచేది ఖచ్చితంగా ఏంటంటే, ఇవ్వాలి. వాటికంటే ఎక్కువ నీ ఆత్మీయ తండ్రికివ్వి. వాటికంటే ఎక్కువ నీ వాటి కోసం అనుక్షణం కన్నీరు కార్చేది దేవుని సన్నిధిలో నీ సేవకుడు, నీ నీ ఆత్మీయ తండ్రి. నువ్వు పెద్దగా పిలుచుకొని 10,000, 20,000 ఇచ్చే సేవకుడు ఎప్పుడు కూడా నిన్ను ఆ రోజుతో మర్చిపోతాడు. ఆ రోజుతో మర్చిపోతాడు. ప్రతిరోజు హ్మ్. బాధ్యత కలిగి, భారం కలిగి, కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు నీ స్థానిక సేవకుడు. హ్మ్. ఆయనని ఆయన పరిచర్యను హ్మ్. నీవు పాలుభాగస్తుడు. ముందుగా హ్మ్. వారిని మీరు బలపరచాలి ఆర్థికంగా. హ్మ్. హ్మ్. ఆర్థికంగా. హ్మ్. 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 ఆయన బలంగా ఉంటేనే ఇంకా వాక్య పరిచర్య అనేది ఆయన బలంగా ఉంటేనే కదా! కుటుంబం ఆశీర్వదించు ఆ సేవకుడు మనల్ని అన్ని వదులుకొని సేవ అంటే ఈజీ కాదండి. చాలా చెప్పినట్టు. ఈజీ. మీరు వదిలేసి వచ్చేయండి ఎలా పోషించబడతారో చూద్దాం. అసలు ఒక 2 రోజులు మాతో పాటు తిరగండి అయ్యగారు. సేవలో. ఆ! అప్పుడు మేము ఎలా ఉన్నామనేది ఆ! సేవలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు సేవకొచ్చినోడండి సావుకొచ్చినోడితో సమానం అన్నాడు. హ్మ్. హ్మ్. అన్నిటిని చంపుకొని, హ్మ్. అన్నిటిని విడిచిపెట్టి వచ్చినోడే సేవకుడండి. అహా! ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఈళ్ళన్నీ చేత్తన్నారు కదా! అవును. సౌండ్ సిస్టమోడికి ఇత్తన్నాడు, ఆర్కెస్ట్రాకి ఇస్తున్నారు. ఇత్తన్నాడు. మీరు చెప్పండి మరి సేవకులు కూడా చూడండిరా బాబు మీ ఆత్మీయ తండ్రికి చాలా చోట్ల జరుగుతున్న మీటింగ్స్‌లో గాని ఇప్పుడు ఆ! సహోదరులు రమేష్ గారు చెప్పిన రీతిగా అయ్యగారు. ఇప్పుడు హ్మ్. అన్నిట్లికి బేరం ఆడి 10,000, 20,000, 30,000, 50,000 లక్షలు, లక్షలు కొట్టి లక్షలు పెడుతున్నారు. ఇస్తున్నారు. అవును. దేవుని సేవకుడికి ఎందుకు ఇవ్వరు? అవును. అది చాలా లాడ్జీల్లో ప్రాముఖ్యమైనటువంటి రూములు విషయం. తీస్తున్నారు. కారుకి రెంట్ ఏసీ ఇస్తున్నారు. రూములు ఏసీ రూములు తీస్తున్నారు. ఆయన ఏది తింటే అది పెడుతున్నారు. ఈ రోజున అయ్యగారు. ఇప్పుడు ఇన్‌స్ట్రుమెంట్లు ప్లే చేసే వాళ్ళకి రూములు, ఏసీ రూములు. కనీసం దేవుని సేవకుడికి హ్మ్. ఏముందో లేదో కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి. సేవకుడిని బలపరచాలి. సేవకుడికి హ్మ్. మీ మీరిచ్చేటువంటి ఆ యొక్క హ్మ్. కానుకనేది సేవలో ఉపయోగపడాలి. బలమైనటువంటి కానుకై ఉండాలి. హ్మ్. 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 ఇందాక చెప్పాను నేను. హ్మ్. మీరు నిశ్చయించుకునేది హ్మ్. ఎలా నిశ్చయించుకోవాలంటే హ్మ్. బలమైనటువంటి కానుక ఇవ్వాలనేటువంటి ఒక నిశ్చయిత ఉండాలి. హ్మ్. హ్మ్. నీవిచ్చే ఆ కానుక ఆ కుటుంబానికి ఎలా ఉండాలంటే, ఆ కుటుంబాన్ని పోషించేటువంటి కానుకై ఉండాలి. హ్మ్. ఈ ఈ మాటలెందుకు అలా అడిగానంటే హ్మ్. అయ్యగారు చాలా మంది సేవకులు చెప్పుకోలేరు బయటికి. చెప్పుకోలేము. చెప్పుకుంటే ఎలా ఉంటది? డబ్బు కోసం డబ్బు వచ్చాడీడు. కోసం డబ్బు వచ్చాడనంట. కోసం ఆశపడుతున్న మా సేవకుడు అని హ్మ్. అనుకుంటారు కాబట్టి, ఈ వీడియో రూపంలో కొంతమంది చూస్తారు. మనం కాపోయినా అవును. చాలా మంది చూస్తారు. వాళ్ళు
ఆత్మీయ నాయకుల్ని నిర్లక్ష్య పెట్టకూడదనే ఉద్దేశంతో అడుగుతున్నాను. అవును కదా. ఉమ్, అవును. అదండి. ఇప్పుడు మీ ఆత్మీయ నాయకుల్ని మీరు నిర్లక్ష్యం పెడితే రేపు ఒకవేళ ఫ్యూచర్‌లో దేవుని సేవకు మిమ్మల్ని దేవుడే పిలుస్తాడనుకోండి. అప్పుడు మీకు తెలుస్తది. ఉమ్, అలాగా నిర్లక్ష్యం చేసేవారికి అప్పుడు తెలుస్తదండి. ఉమ్. ఆ ఇంకోటి యొక్క బాధ, ఆ, ఆ ఇం- పరిస్థితి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పాస్టర్ గారు, నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతాను, దేవుని పక్షంగా అడుగుతున్నాను. చాలా మంది అభిమానులు గాను, ఫ్యాన్స్ గాను, లేదా శిష్యులు గాను హ్మ్. సేవకులు తయారు చేసుకుంటున్నారండి. హ్మ్. అసలు ఇది ప్రభువు కదా నువ్వు ఇది చేయవలసింది. ఆ! ఒకవేళ నిజంగా తెలిసిందండి మీకు, ఆ! నేను మీ అభిమానిని, మీరేం అవును. చెప్పాలి? నన్ను కాదురా, అవును. దేవుడు ఉన్నాడు, అదే. నిన్ను ఆయన చెప్పాలి. చెప్పట్లేదు సార్, దాని గురించి కూడా చెప్పాలి. చెప్పండి. చాలా ఆ! మంది ఫ్యాన్ ఇప్పుడు ఫాలోయింగ్ అయిపోయారు. ఆయన వాక్యం అయితే ఫ్యాన్ వింటాం. ఫాలోయింగ్ అనేది ఫ్యాన్స్ అనేది ఎవరి అభిమాని వాళ్ళకుంటారు. ఓకే. కానీ ఉమ్, మొదటగా దేవునికి ఇవ్వాలి మన స్థానం. ఉమ్, మనల్ని రక్షించి మనల్ని నడిపించేటువంటి ఎవరో దేవుడు. ఉమ్, ముందుగా మనం దేవునిని అనుసరించాలి. మనుషుల్ని కాదు. ఉమ్, ఉమ్. మనుషుల్ని గనపరచకూడదు. మనుషుల్ని అభిమానించొచ్చు. కానీ ఎంతవరకు అంటే అది కొంతవరకే. ఇది బైబిల్ కూడా చెప్తుంది సార్. హ్మ్. బైబిల్‌లో కొంతమంది అన్నారంట, నేను పౌలుకి సంబంధించిన వ్యక్తిని, హ్మ్. నేను అపోల్లోకి అవును. సంబంధించిన వ్యక్తిని హ్మ్. అన్నారంట. నేను పౌలు వాడను, మరి ఒకడేమో అంటే అపోలో వాడను నేను, అంటా ఉన్నాడు. నా అభిమాని ఎవడంటే పౌలు. హ్మ్. నా ఈ రోజు కూడా ఉంది. ఉంది. నా అభిమాని ఎవరంటే అపోలో అంది. ఆ! ప్రభు అంటున్నాడు, పౌలు ఎవడో అపోలో ఎవడో? చూడండి మరి. నాటింది ఒకడు, ఆ! నీరు పోసింది ఒకడు, అభివృద్ధి చేసింది వేరొకడు. ఆ! అంతే కదా! అవునండి. దాన్ని పెంచి పోషించి జీవాన్నిచ్చేది ప్రభువే. ప్రభువే. కాబట్టి దయచేసి ఈ మన క్రైస్తవ లోకం ఏదైతే ఉందో అది మీరు ఆధ్యాత్మికంగా బలపడే ఎవరి వర్తమానాలైనా వినండి, తప్పులేదు. ఎవరి వర్తమానాలైనా వినండి. అవును. కానీ మీరు ఒక వ్యక్తికి అభిమానం అయిపోవటం అటువంటిది అనేది కరెక్ట్ కాదు. వాక్యము అందుకనే మనం బెరయా హ్మ్. సంఘం గురించి అవును. చెప్పుకున్నాం. ఆ! బెరియా సంఘం వాళ్ళు ఏం చేశారు? సేవకులు కూడా ఉండాలండి. ఆ! సేవకులు ఏముండాలంటే ఇదే మీరు చెప్పినట్టు అభిమానులు నాకు అభిమానులుగా ఇప్పుడు మినిస్ట్రీస్ కోసం దెబ్బలాడేస్తున్నారంట కొంతమంది. హ్మ్. మా మ మినిస్ట్రీస్ గొప్పదని మీరు చూస్తుంటారు. ఈ చూస్తాం. మధ్య కాలంలో ఇయన్నీ మ కూడా కాంట్రోవర్సీ ఇప్పుడు విషయాలు మనం ఇప్పుడు అడుగుతున్నాం. ఇప్పుడు సేవలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. కాంట్రోవర్సీగానే నడుస్తా ఉన్నాయి. హ్మ్. మాది గొప్ప అంటే మాది గొప్ప అన్నట్లుగా ఉన్నారు కానీ, హ్మ్. చివరి నిమిషంలో ఎవరైతే నిలుస్తారో, ఏ సేవకుడైతే నిలుస్తాడో హ్మ్. వాళ్ళే దేవుని దృష్టిలో అంతము ధన్యులవుతారంట. వరకు. అంతవరకు సహించాలి. హ్మ్. దేవునికి అనుకూలమైనటువంటి హ్మ్. సేవ, బోధ హ్మ్. ఏదైనా కావచ్చు. హ్మ్. పరిచర్య కావచ్చు, సేవకుడే కావచ్చు. దేవునికి ఇష్టమైన సజీవ యాగంగా దేవునికి మీ శరీరములు హ్మ్. సమర్పించుకోండి. సజీవ యాగంగా మన మన సేవ కూడా దేవునికి అనుకూలమైనటువంటి సేవగా ఉన్నప్పుడే హ్మ్. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఓకే. లేకపోతే అది అంగీకరించడండి 100%. ఇక్కడితో ఈ ఈ విషయం ఓకే. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది సేవకులు నేటికి స్వస్థత వరాలు ఉన్నాయంటున్నారు. అవును. కొంతమంది లేవు. లేవు లేవు హ్మ్. ఆగిపోయాయి. నేను మా ఇంటికాడ ఉన్న కుంటోడినో, గుడ్డోడినో తీసుకొచ్చేస్తాను. హ్మ్. మీరు బాగు చేసేయండి అంటున్నారు. హ్మ్. దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇయ్యండి అయ్యగారు. ఓకే. తీసుకొచ్చేస్తే బాగు చేసేస్తానా? అవదండి. అదే అయ్యగారు. తీసుకొచ్చినంత మాత్రాన అవ్వదు. హ్మ్. స్వస్థత వాక్యంలో వరాలు 2 ఉన్నాయిలే. విషయాలు, 2 హ్మ్. విషయాలు మీకు నేను చెప్తాను. అయ్యగారు. అమ్మ ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో ఏమన్నాడు దేవుడు? అమ్మ హ్మ్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అవును. ఓకేనండి. ఒకటి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానం కలిగిన దానివై వెళ్ళు అన్నాడు. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంకోటేంటి హ్మ్. ఆహ్, ఆహ్, ఆ యొక్క పుట్టుగుడ్డు వాడు ఉన్నాడు కదా! హ్మ్. వాడితో దేవుడేమన్నాడు? హ్మ్. నీ పాపాలు క్షమించబడివి అన్నాడు. హ్మ్. అన్నాడు కదా! అన్నాడండి. పాపాలు క్షమించబడాలి ముందు. అవునవును. పాపాలు క్షమించబడితే ఆటోమేటిక్‌గా స్వస్థత అనేది హ్మ్. దేవుడే ఇచ్చేస్తాడు. అంటే ఈ ఈ ఈ మాటలో హ్మ్. విశ్వాసులు అడగట్లేదు సార్. అడగటం లేదు. ఇప్పుడు విశ్వాసులు అడిగితే స్వస్థత విశ్వాసులు ఏదో కూడికలు చెప్పాలి. ఉన్నాయంటే దానికి పరిగెడుతున్నారు. ఓకే. అహా! హ్మ్. ఆ! విశ్వాసులు అడిగితే ఓకే. హ్మ్. సేవకులే అంటున్నారన్నమాట. సేవకులకే 2 వర్గాలు అయిపోయారు. ఆ! అయిపోతున్నాయి. హ్మ్. దాని గురించి చెప్తున్నాను. అంటే అది. సేవకులకు కూడా కొంతమందికి వాక్యం తెలీదు. హ్మ్. అవును. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో అనేక మంది గుడ్డోళ్ళు, కుంటోళ్ళు ఉన్నారు. అవునండి. అందరిని స్వస్థపరిచేసాడాయన. లేదు. అంటే అక్కడ అక్కడ ఏం కావాలి? అది అది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ జీవితాన్ని దేవునికి విశ్వాసం. విశ్వాసం. ఆ! అదే ఇందాక చెప్పాను కదా! మీరు చెప్పారు. విశ్వాసం, ప్రభువుకి ఇష్టమైన జీవితం. ఆ కార్యం ద్వారా ప్రభువుకి మహిమ కూడా రావాల. అంతే. దేవునికి హ్మ్. మహిమ రావాలి. హ్మ్. ఏమన్నాడంటే, "అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానం కలిగిన అంటే దానివై ఈ వెళ్ళు." రోజుల్లో కూడా ఓకేనా? స్వస్థత జరుగుద్దంటారా? స్వస్థతలనేవి ఎప్పుడూ అది ఉన్నాయండి. అది స్వస్థత స్వస్థత అనేది అనేది ఆగిపోయేది కాదు. స్వస్థతలో స్వస్థత అనేది ప్రభువుని పరిచయం చేయడానికి వచ్చే ప్రభు వరకు ఉన్నాయి. కార్యాలు. ఆయన ఎటువంటి యేసుక్రీస్తు వారు దేవుడో, ఆయన స్వస్థపరిచే దేవుడో కాదో అందరికి తెలియాలి. ఇప్పుడు ఈ యేస్ మాట ఎందుకు అడుగుతున్నానంటే హ్మ్. అయ్యగారు, హ్మ్. చాలా మంది సహోదరులు, హైందవ సహోదరులు హ్మ్. గుళ్ళు అయ్యి తిరిగి ప్రదక్షిణలు చేసి, బాగు కాని వాళ్ళు
మందిరంకి వచ్చి అవును. నా యేసయ్య నన్ను రక్షించాడని చెప్పి విశ్వాసులు చెప్తుంటే సేవకులు ఏమంటున్నారు సార్? లేవని. లేవు. అయి ఆగిపోయి అంటున్నారు. కాబట్టి తెలీదండి. వాక్యం తెలియనటువంటి సేవకులు. వాక్యంలో ఇంకా మీరు వాక్యం పసివాళ్ళుగా ఉన్నారు ఇంకా. అంతే. దయచేసి వాక్యం తెలియనటువంటి సేవకులు వాళ్ళు. ఆ! వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ! స్వస్థతలనేయి హ్మ్. ఉన్నాయి. యేసుక్రీస్తు వారు హ్మ్. ఉన్న దినాల నుంచి ఈ రోజు వరకు కూడా స్వస్థతలనేవి ఉన్నాయి. హ్మ్. స్వస్థత ఎప్పుడొస్తదంటే పరిపూర్ణంగా వారి జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. ఒకటేంటంటే హ్మ్. పాపాలు క్షమించబడాలి. ఇప్పుడు సహోదరుడే నీ పాపాలు క్షమించబడినయి అని యేసుక్రీస్తు వారు అన్నారు. హ్మ్. నువ్వు సమాధానం కలిగిన దానివై వెళ్ళు అని అన్నారు. అప్పుడు స్వస్థత వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా పాపాలు ఓ క్షమించబడాలి. ఓ మాట గుర్తు చేయాలని అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు సేవకుడికి స్వస్థత వరం ఉందండి. హ్మ్. కానీ ఆయన సొంత స్వార్థానికి అది అదండి. వాడలేకపోయాడు. హ్మ్. ఇప్పుడు మీకు వరం ఉంటే హ్మ్. అది దేనికోసం పనిచేయాలి? దేవుని కొరకు చేయాలి. అంతేగాని మన సొంత కార్యాలు నే చేయడానికి లేదు నేను కదా! స్వస్థపరిచినట్లుగా కాదు. ఎలీషా ఇప్పుడు గారు మనం చూసాం అప్పుడు. అవునండి. హ్మ్. ఇప్పుడు ఆయన ఏం చేశారు? హ్మ్. ఇప్పుడు స్వస్థత అనేది హ్మ్. దేవుడిచ్చేది. హ్మ్. మనం ప్రార్థన చేస్తాం. దేవుడు స్వస్థపరుస్తాడు. అది. దేవుడు స్వస్థపరుస్తాడు రండి అని అనాలి గానీ, నేను స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరిచాను అనే మాట అది మంద కాదు. మనది. వరం అది మంద కాదు. దేవునిదది. పని మంద కాదు. దేవుని పని మనం దొంగిలించకూడదు. చేసాం. దొంగిలించకూడదు. అది. వరం ఉన్నవాళ్ళు ఎవరు కూడా నా దగ్గర ఉంది. హ్మ్. నేను చేస్తాను అని చెప్పకూడదు. దేవుడు దేవుడు స్వస్థపరుస్తాడు చేస్తాడు మీ ద్వారా. అని. మిమ్మల్ని అభిషేకించాడు. ఆ! తన శక్తిని, తన మహిమని, సేవకుడిని తన దేవుడు రక్తాన్ని నిలబెట్టుకొని అది కార్యం దేవుడు చేయించుకుంటాడు. కార్యం జరిగిస్తాడు. కాబట్టి నేటికి కూడా స్వస్థత వరాలనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఆగిపోయేవి కాదు. ఆయన ఆయన రాకడ వరకు కూడా అవి ఉంటాయి. కొనసాగుతాయి సార్. చాలా మంచిది సార్. చాలా అద్భుతం. అవును. స్వస్థతల గురించి కూడా అయిపోయింది. ఇక చాలామంది పాస్టర్ గారులు ఏమన్నారంటే నెత్తి మీద సిలువ బొట్టు తీసుకోవచ్చు. హ్మ్. లేదా రక్త తిలకం దిద్దుకోవచ్చు. హ్మ్. అది యేసయ్య రక్తం అంటున్నారు. దాని గురించి ఇవన్నీ కూడా ఆ! ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మిమ్మల్ని అడుగుతున్నాను అయ్యగారు. లేదండి. హ్మ్. అది కాదు. హ్మ్. ఇప్పుడు వాక్యం అనేది హృదయంలో ఉండాలి. హ్మ్. తిలకం పెట్టుకొని యేసు సిలువ పెట్టుకొని మనం మెడలో పెద్ద సిలువేసుకొని ఎళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు అవుతాడా? హ్మ్. అవ్వడు కదండీ! హ్మ్. క్రీస్తుని పోలి నడవాలి. ఇప్పుడు క్రీస్తు రక్తం అంటారా క్రీస్తు బొట్టు? వాక్యం హృదయంలో సమృద్ధిగా ఉండాలి. హ్మ్. అది హ్మ్. క్రీస్తు క్రియలు మనలో కనిపించాలి. హ్మ్. హ్మ్. అప్పుడు క్రైస్తవుడు. సిలువేసుకొని ఎళ్తే మెడలో క్రైస్తవుడు అవుతాడా? హ్మ్. అవ్వడు కదండీ! హ్మ్. తిలకం మీరు అన్నట్లుగా తిలకం ఓ సేవకులన్నారు. పెద్ద సేవకులాయన. ఆ! ఆ! అన్నాడు. ఆ! తిలకం యేసు రక్తం అవుతదా? హ్మ్. అవ్వదు కదండీ! హ్మ్. హ్మ్. యేసు రక్తం తిలకం ఎలా అవుద్ది? హ్మ్. అవ్వదు కదా! అది. అది చాలా మందికి ఎలాగుంటదంటే, ఇప్పటికే పాపం సమర్పణ కలిగి, బొట్టు పెట్టుకోకుండా హ్మ్. సంఘంలోకెళ్ళే వాళ్ళకి అయితే మా సేవకుడు తప్పు చెప్పాడనే ఆలోచనలోకొచ్చేత్తారు కదా! ఆళ్ళు ఉంటారు కదా ఆళ్ళ మరి. బైబిల్స్ ఏమంటే అది చర్చికెళ్ళేవాళ్ళు సమర్పణ. 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 హ్మ్. అది సమర్పణ అది. హ్మ్. హ్మ్. నువ్వు నువ్వు పెట్టుకో బొట్టు, పెట్టుకోకపో. పాస్టర్ గారు అయితే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనం లోకస్తులకు మనకు కనిపించాలి. అది హ్మ్. 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. హ్మ్. ఈ బంగారు ఆభరణాలు ఇయి ధరించుకోవచ్చంటారా? వాక్యం తెలిసినోళ్ళు ఎవరో బంగారు ఆభరణాలని ధరించుకోరు వాక్యం ప్రకారం. అలంకారం అనేది ఒక కరెక్ట్ కాదంటారు. అలంకరణ బైబిల్‌లో లేదు. తగు వాక్యమే మాత్రం మనకు అలంకరణ. హ్మ్. దేవుని వాక్యమే మనకు అలంకరణ. చాలా మంచిదండి. అది. అయితే అంటే ఆ సమర్పణ వచ్చినప్పుడు ఆళ్ళే తీసేస్తారు. వాక్యం తెలియక. చాలా మందికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చర్చ్‌కొస్తారు గానీ, హ్మ్. ఎవరో ఏదో చెప్పిందంటున్నారు గానీ, బైబిల్‌ని పరిశీలించట్లేదండి అయ్యగారు. బ వాక్యాన్ని బైబిల్‌ని వ ఉన్నది ఉన్నట్టుగా దాన్ని మనం అందుకనే వాక్యంలో యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడని. హ్మ్. బైబిల్‌ని మనం పరిశీలించి వాక్యం మనం చదువుకుంటే అందులో విషయాలు తెలుస్తాయి. మనుషులు ఎవరికి అనుకూలమైనటువంటి బోధ వాళ్ళు చేస్తా యెస్. ఉంటారు. ఇప్పుడు మనుషులు గాని, ఎవ్ సేవకుడు గాని ఏమైతదంటే ఎవ్ ఎవరికి అనుకూలమైన బోధ వాళ్ళు చేస్తారు. అనుకూలమైనటువంటి బోధ. చేస్తారు. కాబట్టి దయచేసి ప్రియ క్రైస్తవ లోకమా, నీకేదైనా ఒక డౌట్, సమస్యొచ్చినప్పుడు వేరొకరి మెసేజ్‌లు ఇనొద్దని మేము అనట్లేదు గానీ, బైబిల్‌ని పరిశీలించి అలా ఉన్నదో లేదో అలాగున్నదో లేదో. ఆ! అలా ఉందో లేదో, ఇప్పుడు పువ్వులు తీసేయమన్నారనుకో, పువ్వులు తీసేయమని ఉన్నదో లేదంటే డైరెక్ట్‌గా పువ్వులు తీసేయమని ఉండదు. డైరెక్ట్‌గా పూలు తీసేయమని ఉండదు. సినిమా చూస్తే తప్పేంటంటాడు ఒకడు. సినిమా చూత్తే తప్పంటే మరి సీరియల్ చూస్తే తప్పేంటంటారు ఒకళ్ళు. ఉందిగా మరి బాగా. అంటే కొన్ని డైరెక్ట్‌గా ఉన్నాయి ఆ! వాక్యంలో. ఆ! కొన్ని లేవు. ఇప్పుడు హ్మ్. దేవుడు ఎక్కడున్నాడు చూపించమనంటే, హ్మ్. ఇప్పుడు దేవుడిని ఎలా మనం చూపించగలం? ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇప్పుడు గాలి ఉందండి. హ్మ్. ఇప్పుడు గాలి ఉంది. గాలి మనం చూపించగలమా? హ్మ్. చూపించలేం గదా! హ్మ్. దేవుడిని కూడా అంతే మనం చూపించాలంటే, దేవుడిని మనం చూపించలేం. ఎలాగంటే
ఆత్మశుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారు, హృదయ శుద్ధి కలిగిన వారు వారి దేవునిని చూస్తారని వాక్యంలో ఉంది. అంతే కదా, హృదయ శుద్ధి ఉంటే ఎవరైనా చూస్తారు. ప్రభు ఏం చెప్తారంటే అయ్యగారు, ఉమ్. సమయాన్ని పోనీయొద్దు అంటాడు, అవును. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు. అవును. మరి టీవీ సీరియల్ అన్ని మరి సమయాన్ని సద్వినియోగం అది అంత పాడు చేయటమే కదా. పాడు చేయడం కదా ఆధ్యాత్మిక. ఏం నేర్పుతారు సార్ మనకి ఇప్పుడు మనకి ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ ఏం నేర్పుతుంది ఆత్మీయ జీవితానికి అవి మనకి ఉపయోగపడదు. ఇచ్చాయా కాదు కదా. మనిషి సైకాలజీ ఎలాగ ఉంటుందండి సార్, నేను సైకాలజీ చదివాను. అవును. మనం మంచి విషయం చెప్పారు అనుకోండి, ఎవరు తీసుకోండి. ఎవరు తీసుకో ఆ హీరో ఒక మంచి విషయం చెప్పాడు అనుకోండి, నీతి చెప్పడం ఎంత, వాడు ఎలా తాగుతున్నాడు, వాడు ఎలా సిగరెట్ కాలుస్తున్నాడు, వాడు ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నాడు, వాడు అమ్మాయిని అలాగే ఏడిపించాలి, ఇది కదా అల్లరితో కూడిన పాటలు అంటే. ఇప్పుడు ఎందుకు వాక్యంలో ఏముంది, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మరి సినిమాల్లోను సీరియల్లో అయ్యే కదా. సినిమా చూడొద్దు అని ప్రత్యేకంగా బైబిల్లో దేవుడు రాయలేదు, కానీ అల్లరితో కూడిన ఆటపాటలైన సరస్వతులైనను మొత్తైనను ఇవే కదా మరి బైబిల్లో ఉన్నాయిగా. బిగ్ బాస్ అంటండి, బిగ్ బాస్ అనేది ఎంత అది దేవునికి అనుకూలమైందా, అందులో ఏమన్నా నీతి ఉందా, అక్కడ జరిగేది పరిశుద్ధత ఉందా? అయ్యగారు, ఒక పెళ్లి అవన అమ్మాయి, పెళ్లి అయిపోయిన అబ్బాయి, లేదా పెళ్లి అయిపోయిన అమ్మాయి, పెళ్లి అవన అబ్బాయి, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి రూమ్ లో పెడితే ఏం జరుగుద్ది సార్? ఏం జరుగుద్ది అక్కడ? దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జరుగుద్దా? జరగదు కదా. అమ్మ నువ్వు పవిత్రంగా ఉండాలి, లేదా నేను పవిత్రంగా ఉంటాను అని చెప్తారా సార్? అవ్వదు కదా సీరియల్. జరగదు. అది సీరియల్ విషయానికి వద్దాం సార్. సీరియల్లో ఏం నేర్పుతారు సార్? అత్త కోళ్ళ మధ్యన ఎలా గొడవలు ఉండాలి, భార్య భర్తలు ఎలా కొట్టుకోవాలి. ఇప్పుడు అవి చూసే ఆ సీరియల్లో జరిగాయే బయట కూడా జరుగుతా ఉన్నాయి. సీరియల్లోను సినిమాల్లో ఎలా జరుగుతున్నాయో అలాగే బయట కూడా జరుగుతున్నాయి. అవి ఆత్మీయ జీవితానికి క్రైస్తవులకు అది ఆశీర్వాదకరమైనటువంటిది కాదు. కాదు. చాలా మంచిగా చెప్పారు గారు. ఇంకా బైబిల్ కాంట్రవర్సీలో ఒక మాట ఉంది సార్. ఎక్కువ హైందవులు క్రైస్తవం మీద బురద జల్లటం అంటే చూసేది ఏంటంటే, లోతు పాపం చేశాడు కదా, లోతు పాపం చేశాడు కదా, మీ గంధం బూతు పుస్తకం అన్నారు సార్. దాని గురించి అసలు బైబిల్లో లోతు తప్పు చేశాడా, లోతు పిల్లలు తప్పు చేశారా, లేకపోతే దేవుడు చేశాడా, చేయమన్నాడా? పోనీ అక్కడ ఒక మాట ఉంటుంది సార్, పురుషులు ఎవరో లేరు కాబట్టి ఆ పిల్లలు కూడా చేయడానికి కారణం రీజన్, పురుషులు ఆ సమయంలో ఎవరు లేరు. పురుషులు ఆ ధర్మాన్ని, సంతానాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకున్నారు. అప్పుడు మరి అది భూతి ఎలాగవుతుంది? అవ్వదు కదా. అక్కడ ఆ ధర్మాన్ని జరిగించాలి. అక్కడ ఆ ధర్మం జరిగింది. అలా అనుకున్నారు. అలాగా ప్రభు కూడా చెప్పలేదు, దేవుడు కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు సంతాన అభివృద్ధి కావాలి, ఆ సమయంలో అవసరమైంది. అది ఒకటి ఏంటంటే ప్రియులారా, దేవుడు చేయమని చెప్పలేదు, దేవుడు చేసిన పని కాదు, ఇది మనుషులు చేసింది. బైబిల్ యొక్క పవిత్రత ఏంటంటే, ఎవరు తప్పు చేసినా తప్పును తప్పులేగా చూపించింది. మనుషులు చేసిన పని దేవుడు రాశాడు. అది ఇలా చేశారు, అంతేగాని ఇలా ఉండకూడదు అని బుద్ధి చెప్పడానికే రాశాడు అనమాట. బుద్ధి చెప్పడానికి, కేవలం మనుషులకి బుద్ధి చెప్పడానికే. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగిందో చేయాలి, అక్కడ సందర్భం. అంతేగాని ఇది దేవుడు చేయమన్నట్టు కాదు, ఇది బూతు పుస్తకం కానే కాదు అనే విషయాన్ని చాలా చాలా మంచి విషయాలు సార్. ఇది కూడా ఇది ఎక్కువ కాంట్రవర్సీ. ఇంకో మాట ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మూడు మేకులు పీక్కోలేదు కదా. 3 మేకులు పీక్కోలేనోడు దేవుడేంటి? దేవుడు అనేవాడు చంపేవాడు దేవుడు ఎలాగవుతాడు? తెలియదు కదా. చనిపోయేవాడు దేవుడై ఉండాలి. ఇప్పుడు వాక్యంలో ఏముందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఏమనంటే, ఈ సమయంలో పేతురు గారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటారు. యేసుప్రభు శిష్యులు తీసుకుని వెళ్తే అక్కడ ఒక బండ్రోత్ వచ్చి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు పట్టుకోవడానికి వస్తారు యేసుప్రభు వారిని. అప్పుడు పేతురు యొక్క చెవిని నరుకుతాడు కదా. అప్పుడు ఆ చెవిని తీసి అతనికి అందించి ఏమన్నాడు, నా తండ్రిని నేను వేడుకుంటే 12,000 సైన్య వ్యూహాన్ని దేవుడు నాకు పంపించడా అని అన్నాడు కదా. అదే కత్తి తీసుకున్నాడు, కత్తితోనే నశిస్తాడని. ఇప్పుడు మరి నా తండ్రిని నేను వేడుకుంటే 12,000 సైన్య వ్యూహాన్ని నాకు ఇస్తాడు అని, పంపిస్తాడని నీకు తెలీదా పేతురు అంటాడు కదా. అనేకుల యొక్క ప్రాణ విమోచన క్రైదనం కొరకే నన్ను నేను అప్పగించుకున్నాను అంటాడు దేవుడు. ఆయనే ఎవరో ఆయన్ని పట్టుకోలేదండి, తనను తానే అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన 3 మేకులు పీక్కోలేని వాడు కాదండి, ఆయన
3 మేకులు కొట్టించుకోవడానికి వచ్చినాడు. 3 మేకులు కొట్టించుకోవటానికి వచ్చి అనేక మంది చనిపోయి 3వ రోజున తిరిగి లేవడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఆయన. అనేకుల పాప పరిహారార్థం ఆయన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. పాప క్షమాపణ లేకుండా ఆ, ఆ, మరి మరి వాక్యంలో ఉంది, ఉమ్. రక్తం చిందించకుండా పాప క్షమాపణ రక్త ప్రోక్షణ జరగాలి. జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి. ఉమ్. మరి పాత నిబంధన గ్రంథంలో ఏమని ఉంది? ఉమ్. చిన్న పాపం చేసినాడు పావురం, పెద్ద పాపం చేసినాడు ఉమ్. ఏమండి, మరి గొర్రెపిల్ల. గాడిదను గొర్రె పిల్లను ఉమ్. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాపాలను బట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. ఉమ్. ఇది కాదనుకుని దేవుని కుమారుడు అనేటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి డైరెక్ట్ ఆయన పంపించారు. ఆయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిని. ఉమ్. ఆ సర్వమానవాళి పాప పరిహారార్థమే యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చడం, ఉమ్. ప్రాణం పెట్టడం ఆవశ్యకం. ఉమ్. అందుకని ఆయన ప్రాణాన్ని శిలువ మీద ఉమ్. ఇవ్వడం జరిగింది. ఉమ్. ఆయన రక్తాన్ని కార్చడం జరిగింది. అనేకుల పాప పరిహారార్థమై యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించడం జరిగింది. అంతేగాని ఆయన రక్షించుకోలేక 3 మేకులు పీక్కోలేక కాదండి. ఉమ్. 3 మేకులు పీక్కుంటే దేవుని యొక్క మరి యొక్క నిర్గమము ఆయన చిత్తం మరి జరగాలి కదండి. ఉమ్. అందుకని ఆయన తగ్గించుకున్నారు. ఉమ్. మరణం పొందినంతగా, ఉమ్. శిలువ మరణం పొందినంతగా ఆయన తాను ఉమ్. తగ్గించుకున్నాడని వాక్యం. తగ్గించుకున్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టే ఉమ్. ఆయన ఈరోజు మృత్యుంజయుడని, ఉమ్. పునరుత్థానుడని ఉమ్. సర్వలోకం యేసుక్రీస్తు వారిని గురించి ఒప్పుకుంటుంది. ఆయన చనిపోయి తిరిగి లేకపోతే ఆయన గురించి ఇంత ఉమ్. మరి ఆధారాలు లోకంలో చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు అయ్యో. కనుక 3 మేకులు పీక్కోలేని వాడు కాదు యేసుక్రీస్తు. ఉమ్. సర్వమానవాళి కొరకు పాపాలు తీసివేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోయారు. ఆయన ఉమ్. తిరిగి లేచారు. ఆయన చనిపోయిన వాడు చనిపోయినట్టే లేడు కదా, తిరిగి లేచాడు. అది చాలా మంచిది అయ్యారు. అవును. ఇక చివరి ప్రశ్న, ఓకే. ఈ ప్రశ్నతో ఈ వీడియో ముగిస్తాను. ఓకే. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు పని పాట లేదా, ఉమ్. మా ఇంటికి వచ్చి లేదా మా ఊరు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఉమ్. అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతారు సార్. ఉమ్. అసలు ఎందుకు మీరు వీధి సువార్తలు కానీ ఇవి చెయ్యాలి సార్? అసలు ఎందుకు, మీకు ఏమన్నా ఆజ్ఞ ఉందా? అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీ మట్టుకు మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా. ఓకే. ఓకే. ఇప్పుడు వాక్యంలో ఏముంది? అంటే అడుగుతున్న ప్రశ్న ఇది. ఓకే అండి. ఉమ్. ఆ ప్రశ్నకి నేను మీకు సమాధానం చెప్తాను. అనేక మందికి. అనేక మంది. ఉమ్. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, ఉమ్. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు ఉమ్. శ్రమ. ఉమ్. ఏమండి, ఇప్పుడు ఈ సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఉమ్. ఎడకల్లాపు చల్లుతున్నారు. ఉమ్. ఏంటి, సువార్తకి వెళ్ళినటువంటి వాహనాలను ధ్వంసం చేస్తాను. ఇది మధ్యకాలంలో చాలా జరిగింది. పిడిగుద్దులు కుత్తున్నారు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు, ఉమ్. సైకిల్ లాగేసుకుంటున్నారు, బళ్ళు లాగేసుకుంటున్నారు, కొడుతున్నారు, ఉమ్. వస్త్రాలు చింపేస్తారు. ఇవన్నీ ఉమ్. ఏంటి, ఇలా జరుగుతున్నాయి అని దేవుని యొక్క రక్షణ సువార్తను ఎవరు ఆపలేరు. ఆ భారం అనేది ఒక సేవకుడు, యథార్థమైనటువంటి సేవ చేసేవారి మీద దేవుడు పెట్టాడు. అదే ఇప్పుడు మన కొంతమంది క్రైస్తవులు కూడా ఏం అడుగుతున్నారంటే, ఎందుకు ఇది ఇంత దెబ్బలు తినాలా ఏంటి, అవసరం లేదు కదా, మనం మన చర్చిలో వాకింగ్ చెప్పుకుంటే సరిపోదా చాలు వాళ్ళు కూడా ఉన్నారండి. చాలు. నా నిమిత్తము అనే వాక్యం మత సువార్తలో అదే 5వ అధ్యాయంలో మాట, నా నిమిత్తం, దేవుని నిమిత్తం శ్రమలు పడాలి. మరి మనం దేవుని గురించి తెలుసుకొని మన ఇంట్లో ఉంటే సరిపోదు కదండి. మన వ్యక్తిగతంగా మన యొక్క రక్షణ సాక్షి అనేకులకు చెప్పాలి. మీరు మాత్రమే రక్షించబడితే సరిపోదు, మనం మాత్రమే రక్షించబడితే సరిపోదు కదా. మొత్తం ఆ రక్షణ సువార్తను అందరికి అనేకులకు మనం తెలియచేయాలి. అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, పౌలు గారు అన్నాడు కదా. యథార్థంగా సేవ చేసేవాళ్ళు ఎవరైనా సరే సువార్త అనేకులకు తెలియచేయాలని వెళ్తారు. మా ఫ్రెండ్ మాట్లాడాడండి, ఇలా సువార్త చేస్తారు కదరా, కొట్టేస్తారు కదా, మరి పాస్టర్లకు చచ్చిపోతామనే భయం లేదా అని అడుగుతున్నారు. ఓకే, పౌలు చెప్తారు కదా దానికి. అవును, నా మటుకు బ్రతుకు కిరిస్తే చావైతే నాకు లాభం అని అంటే వాళ్ళకి తెలియదు కదా, అది వాళ్ళకి తెలియదు. అవునవును. ఇప్పుడు మా యొక్క పౌరసత్వం పరలోకం అందు ఉన్నదని. అవును, అది ఏమంటే మన పౌరసత్వం మనకి నిత్య స్వాస్యం. బ్రతుకు క్రీస్తే చావైతే లాభం. ఇక్కడ చనిపోతే అక్కడ ప్రభుత్వం ఉంటాం మనం. అది ఒక నిశ్చయత, క్రైస్తవుడికే కాదు సేవకుడికే కాదు, ఎవరికైనా సరే ఆ యొక్క నిశ్చయత ఉన్నవాళ్ళు ఎవరి ఇంట్లో ఉండరండి. దేవుని యొక్క ఆ మంట, ఆ యొక్క విధానం హృదయంలో ఉన్నదాన్ని బట్టి బయటికి వెళ్ళి చెప్తారు. మరణానికి భయపడరండి. ఇవాళ కనుమూస్తే ప్రభు దగ్గర రేపు మనం స్తెఫను గుర్తు చేసుకోవచ్చు అంటారా? స్తెఫను చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏం స్తెఫను చేశాడు, ఆయన చంపుతున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు, వీళ్ళని శిక్షించు ప్రభు అని ప్రార్థన చేశాడా? ఏమని చేశాడు, తండ్రి
వీరు చేస్తున్నది వీరు ఎరుగురు వీరు క్షమించన్నాడు. ఉమ్, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట విధంగానే యేసు ప్రభు వారు కూడా ఆయన మొక్క మీద ఉమ్మేసినప్పుడు ఏమన్నారు? ఉమ్, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు ఏమన్నాడు? ఉమ్, తండ్రి వీరు ఏం చేస్తున్నారో ఉమ్, వీరు ఎరగరు అన్నాడు. అవునండి. వీళ్ళని క్షమించు అని అన్నాడు. ఉమ్, అలాగే స్టెఫన్ అద్భుతమైనటువంటి సాక్ష్యం పొందాడు. ఉమ్, అందరూ చూస్తుండగానే ఉమ్, సాక్షి కుప్పగా ఆయన్ని ఉమ్. ఆ రాళ్లతో కొట్టి చంపారు. మొత్తం మీద సేవకులు అనేవాళ్ళు చావుకు భయపడరు. అంతే. అవసరమైతే అనేక మందిని వెలిగించడానికి, బ్రతికించడానికి చచ్చిపోతారు. అవునండి. ఇప్పుడు కొవ్వొత్తి చూడండి. ఉమ్, ఆ కొవ్వొత్తి వెలుగుతూ అనేకులకు వెలిగిస్తూ ఉమ్, ఆ కొవ్వొత్తి ఏమైపోతా ఉంది? తన కరిగి- కరిగిపోతాం. క్రైస్తవుడు, ఉమ్, సేవకుడు ఉమ్, అంటే ఉమ్, ఒక ఆ యొక్క కొవ్వొత్తి ఉమ్, లాంటివాడు. ఉమ్, తను కరుగుతూ అనేకులకు వెలిగిస్తూ ఉమ్, అనేకులను వెలిగిస్తాడు. ఉమ్, క్రైస్తవుడు, ఉమ్, సేవకుడు అంటే. ఉమ్. ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వీడియో ముఖంగా ఇంకో మాట ఏంటంటే సార్, ఉమ్. సేవకుల మీదుగా దాడులు జరిగినప్పుడు ఉమ్. ఎవరైతే పెద్ద సేవకులు అన్నారో ఉమ్. మరి వాళ్ళు ఎక్కడ స్పందించరు ఏంటని అడిగారు సార్ మా ఫ్రెండ్ ఒక ఆయన. స్పందించరంటే ఆ, ఇప్పుడు ఎవరి స్వార్థం అంటే వాళ్ళదైపోయింది. దేవుడు చూసుకుంటాడనా లేకపోతే దేవుడు చూసుకుంటాడు అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు సపోర్ట్ గా అండగా నిలబడాలి కదా. సపోర్ట్ గా నిలబడాలి. ఉమ్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? పోలీస్ స్టేషన్కి వెళ్ళమని కాదు. ఉమ్. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ప్రజలను సంరక్షించడానికి. దేనికి ఉన్నాయి? ప్రజలను సంరక్షించడం. ఎక్కడ అన్యాయం జరిగితే ఇప్పుడు మీ మీదకి ఎవరైనా అన్యాయంగా వస్తే దాన్ని పోలీసు వారి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ఉమ్, అది కరెక్టే. న్యాయబద్ధంగా పోరాడాలి. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్తున్నాను. ఉమ్, ఇప్పుడు ఈరోజు నాకు జరిగింది, ఉమ్. నాకెందుకు లేని మీరు ఊరుకుంటారు, రేపు మీకు జరుగుద్ది. ఆయన పెద్ద ఆయన కదా, ఆయన జోలికి వెళ్తారు కదా. పెద్ద ఆయనకైనా జరుగుద్ది. ఉమ్, ప్రవీణ్ ప్రగడాల గారు ఆయన పెద్ద ఆయనే కదా. ఉమ్, ఆయన పెద్ద ఆయనే కదండి. ఇప్పుడు ఆయన నాకెందుకులే ఆయన ఊరుకున్నాడా? ఉమ్, దేవుని యొక్క రక్షణ సువార్తను ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రకటించాడు. ఆయన ఉమ్, ఏమండి? ఉమ్, ఆయన్ని చంపారు. ఆయన్ని ఉమ్, ఉమ్. చంపారా? ఏమో ఆయన ఉన్నది మరి. ఉన్నట్టుగా వాక్యం చెప్పారు. ఆయన ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో సేవకులు ఎలాగ అనుకుంటున్నారు, కొంతమంది అలా కూడా అనుకుంటున్నారు. కాదండి, అయితే కొంతమంది ఏమో తాగేసి చచ్చిపోయాడు అని కూడా అనుకుంటున్నారు. కాదండి, అయ్యగారు. కాదండి. ఇప్పుడు ఆయన తాగాలి, ఆయన త్రాగాలి అని అనుకుంటే ఇప్పుడు తాగేవాడు ఎవరైనా సరే రోడ్ల మీద తాక్కుంటూ వెళ్తాడా? వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చొని ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఆయనకి? ఏ ఫామ్ హౌస్ లోనో ఏ ఏ హోటల్లోనో ఏ ఫామ్ హౌస్ లోనో కూర్చొని రోజులు తడబడి కూర్చొని తాగొచ్చు ఆయన. ఇది ఫేక్. కేవలం ఆయన బ్లైండ్ చేయడానికి మాత్రమే. క్యారెక్టర్ చంపేయాలి, ఆయన క్యారెక్టర్ని చంపేయాలి, ఆయన సాక్ష్యాన్ని చంపేయాలి అని చెప్పి వేరే వ్యక్తిని వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేసి ప్రవీణ్ ప్రగడాల గారే ఇలా చేశారని ఆయన మీద ఒక పురచలేరు. అది దేవుడు చూసుకుంటాడు. ఓకే సార్, అదే అదే దేవుడికి వదిలేద్దాం. అది చాలా మంచిది సార్. అయితే చాలా మంచి విషయాలు మాట్లాడారు మనం ఈ వీడియోలో. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక నిమిషం చెప్తే మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సాటి సహోదరుడికి ఏదైనా కష్టం జరిగితే, ఏదైనా నష్టం జరిగితే సేవకులు స్పందించాలి. ఒకటే, నాకెందుకులే, నాకు కాదులే, నాది కాదులే అనుకునేది క్రైస్తవ్యము సేవకులకి అది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు. బైబిల్ కూడా ఉంది. చెప్పండి. సింగిల్ గా ఉన్న కట్టిని ఇరిసేయచ్చు కానీ. అంతే కదా. ఇప్పుడు ఒక్కళ్ళగా ఉన్నటువంటి బలం వేరు, నలుగురుగా ఉన్నటువంటి బలం వేరు కదా. నలుగురు కలిసి వెళ్ళినప్పుడు రహదారి అవుద్ది. అది నలుగురు కలిసి నడిస్తే ఒక దారిలో అది రహదారి అవుద్ది. ఒక్కళ్ళే కలిసి నడిస్తే అది అవ్వదు. అలాగే నలుగురు మాట ఒకటైతేనే అక్కడ ఆ సేవకుడికి బలం. కనుక బలహీనంగా ఉన్నటువంటి సేవకులను బలపరచండి. కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి సేవకులకే కాదు, విశ్వాసులకే కాదు, క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు బలపరచుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి క్రీస్తు మాటను బట్టి. మంచిది పాస్టర్ గారు, చాలా మంచి విషయాలు ఈ వీడియోలో మీరు మన వీక్షకులకి, మాకు కూడా తెలియని విషయాలు చాలా విషయాలు తెలియపరిచారు. ఈ వీడియో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పేసి చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటాం. కృప కలిగిన తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని విషయాలను మేము మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేశారు. ఈ మాటల ద్వారా అనేకులకు నాయన ఒక కనువిప్పు, నాయన వాళ్ళ హృదయాల్లో ఒక స్పందన నాయన రావడానికి సహాయించింది. ఈ యొక్క వీడియో ద్వారా అనేకులు ప్రభా నా తండ్రి సత్యాన్ని గ్రహించి సత్యంలో నడవడానికి సహాయించింది. ఈ కార్యక్రమం ద్వారా మీ కుమారులు నాయన రమేష్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు తెలియజేస్తూ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రత్యేక వందనాలు అయ్యారు, చాలా మంచి విషయాలు చెప్పారు.
థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.